సినిమాల్లో హీరో, ఇప్పుడు జనాల హృదయాల్లో ఒక లీడర్. తమిళనాడు పాలిటిక్స్ లో డికేడ్స్ గా 2 పార్టీస్ డామినెన్స్, బట్ ఇప్పుడు ఒక న్యూ వేవ్, ఒక న్యూ వాయిస్, ఒక న్యూ హోప్, ఏ నేమ్ దట్ ఈస్ షేకింగ్ ద సిస్టమ్. తలపతి విజయ్. ఇది జస్ట్ ఎంట్రీ కాదు, ఇది రెవల్యూషన్. టీవీకే ఫస్ట్ ఎలక్షన్ లోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవ్వడం, ట్రెడిషనల్ గెయిన్స్ ని ఛాలెంజ్ చేయడం, యూత్ ని అట్రాక్ట్ చేయడం. ఇనిషియల్ ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఇప్పుడు 100+ సీట్స్ లో లీడ్ లో ఉంది. తమిళనాడు పాలిటిక్స్ లో హిస్టరీ షిఫ్ట్ అని అనలిస్ట్ చెప్తున్నారు. ఇది యాంటీ వల్ల కాదు, ఇది పీపుల్స్ యాంగర్ ప్లస్ పీపుల్స్ హోప్. ఇంకా యూత్ ఫ్రస్ట్రేషన్, జాబ్ ఇష్యూస్, కరప్షన్, న్యూ లీడర్షిప్ కోసం చాలా మంది వెయిటింగ్. ఈ అన్ని కలిసి విజయ్ ని మాస్ పొలిటికల్ ఫోర్స్ గా మార్చాయి. ఫ్రమ్ ఫ్యాన్ బేస్ టు ఓట్ బేస్. విజయ్ గారికి సినిమాలో ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఓటర్స్ అయ్యారు, సపోర్టర్స్ అయ్యారు, ఆయన క్యాడర్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ లో కూడా చాలా మంది విజయ్ సీఎం అవుతారని చెప్పారు. ఇది జస్ట్ పాలిటిక్స్ లో ఎంట్రీ కాదు, ఇది సిస్టమ్ లో రీసెట్. సోలోగా 234 సీట్స్ కంటెస్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే యూత్ సెంట్రిక్ ప్రామిసెస్, క్లీన్ గవర్నమెంట్స్ మెసేజ్. టీవీకే ఇప్పుడు కింగ్ మేకర్ కాదు, కింగ్ కంటెండర్. లెట్స్ హోప్. ఎంజీఆర్ తర్వాత, జయలలిత తర్వాత ఇంకొక సినిమా నుండి వచ్చి సీఎం గా హిస్టరీ క్రియేట్ చేసిన తలపతి విజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆడేమన్నాడు రాడు? నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా? నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా?